హలో హలో 1 2 3 మైక్ టెస్టింగ్. హలో, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక 5 నిమిషాలు ఆపండి ప్లీజ్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా జాగ్రత్తగా వినండి. అమ్మాయిలు వినకపోయినా పర్వాలేదు, అబ్బాయిలు మాత్రం తప్పకుండా వినాలి. ఇది నా లైఫ్కి సంబంధించిన రేయ్ ఆరం కొట్టానా? అది లెక్క. ట్రాఫిక్ జామ్ అయింది ఏమిటి? ఇక్కడ ఎవరు ఎవరినైనా ప్రేమించవచ్చు, ఎవరు ఎవరికైనా లైన్ వేసుకోవచ్చు. అందరికీ నా ఆశీర్వాదాలు. వీడేంటి మైక్ తో వచ్చాడు? అతను ఏదో అనౌన్స్ చేసుకుంటున్నాడు, నీకెందుకే? వాడు తిరిగి వాడు నా దగ్గరికే వస్తాడు. ఇక నా విషయానికి వస్తే, ఆ అమ్మాయి పేరు అంజలి. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. చెప్పాను కదా నా దగ్గరికి వస్తాడని. మైక్ లో అరుస్తున్నాడే. అందరికీ మర్యాదగా చెప్తున్నాను, ఎవరైనా ఆ అమ్మాయిని కన్నెత్తి చూశారంటే దుమ్ము లేచిపోద్ది. సార్ రెడీ సార్, కరెక్ట్ టైంకి వచ్చారు. వీడు నన్ను ఏడిపిస్తున్నాడు, అరెస్ట్ చేయండి సార్. సార్ నువ్వు చెప్పావని వెంటనే ఇతన్ని అరెస్ట్ చేసి లాకప్పులో వెయ్యాలి. నువ్వేమో అయ్యయ్యో ఇతను కాదండి అని ముఖం మీద చెయ్యి పెడతావు. ఇతనేమో దుమ్ము లేచిపోద్ది, పెళ్లికి మంచి ముహూర్తం చూడండి అంటాడు. ఇదంతా నాకు అవసరమా? బాబు మీరు కంటిన్యూ చేయండి. అలాగే సార్. ట్రాఫిక్ క్లియర్ చేయనా? చేసుకోండి సార్. థ్యాంక్ యూ. పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. వదిలేవే, వాడి సంగతి తర్వాత చూసుకుందాం. ఐ లవ్ యూ. నీకోసం పువ్వు తీసుకొచ్చా. రే 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 డుంబో, 200 రూపాయలు ఖర్చు పెట్టి మైక్ తెచ్చి ట్రాఫిక్ ఆపి చిలక చెప్పినట్టు చెప్తే మళ్ళీ ఐ లవ్ యూ అంటావేంట్రా? ఏయ్, నీకన్నా నేను చాలా సీనియర్ నమ్మా. ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా. ఆ మహానుభావుడు నువ్వేనా? నీ వల్లే నాకు అమ్మాయి దొరికింది, చాలా థ్యాంక్స్. నేను లవ్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో. ఏంట్రా ఎక్కువ మాట? వెళ్ళు. ఇలా చెప్తే వెళ్ళిపోతాను కదా. అది లెక్క. అంజలి, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారే. నువ్వు వెళ్ళి ఆపు, టైంకి బస్ కూడా రావట్లేదు. వాడు విలన్, నేను హీరో. హీరో విలన్ కొడితే హీరోయిన్ లవ్ యూ చెప్పాలి కదా. చెప్పు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏదో ఒకసారి పొరపాటు జరిగిందని పోలీస్ స్టేషన్ లో సారీ చెప్తే అక్కడితో వదిలేయాలి కదా. మళ్ళీ వచ్చి 2 నిమిషాలు మాట్లాడాలని మాస్ పేరు ఎందుకు వచ్చిందో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసి ఐ లవ్ యూ అని అమ్మతో చెప్పానని, కల వచ్చింది పిల్లలు పుట్టారని, పిల్లల పేర్లు ఎలా ఉన్నాయో అడుగుతావా? ఇప్పుడేమో మైక్ తీసుకొచ్చి అందరి ముందు నా పరువు తీస్తావా? నిన్ను ఇలాగే వదిలేస్తే రేపు పేపర్లో వేయిస్తావు, ఎల్లుండి టీవీలో అనౌన్స్ చేయిస్తావు. అవును, ఈ పేపర్ టీవీ ఐడియా ఏదో బాగుందే, నాకెందుకు రాలేదు? టచ్ చేసినందుకు థ్యాంక్స్. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనుకుంటున్నాను. నీ బొంద, కళలో కూడా నిన్ను లవ్ చేయను. చేస్తావు. చెయ్యను. చేస్తావు, ఎందుకంటే నేను అదే పనిలో ఉంటాను. నువ్వు జీవితాంతం తిరిగినా నేను నిన్ను లవ్ చేయను. ఓకే, ఛాలెంజ్. ఛాలెంజ్. అంత నమ్మకంగా ఉందా? అవును. అయితే గంట సేపు నాతో ఉండు, నీ నమ్మకం ఎంత గట్టితో చూస్తాను. ఏం చేస్తావు? నా నీడ కూడా నీ మీద పడినేమను, అయినా నువ్వు నన్ను ప్రేమిస్తావు. చేయకపోతే మళ్ళీ నీకు కనిపించను. నిజంగా కనిపించవు కదా, నీ ముఖం ఎప్పుడు చూపించవు కదా. అంజలి, ఇప్పుడు మాస్తో వెళ్తావా? ఏ క్లాస్, నీకేమైనా ప్రాబ్లమా? నువ్వు ఆగే. రోజు ఈ టార్చర్ పడే కంటే ఓ గంట క్లాస్ లేదనుకుంటే పీడ విరగడైపోతుంది. ఏం చేయాలి? ఆ బస్ ఎక్కు, రా. ఎక్కు. బాయ్ క్లాస్. కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు. అలా చెప్తాననుకుంటున్నావా? చండాలంగా ఉన్నావు. నాతో ఉండేదే 1 గంట, కాస్త నవ్వచ్చు కదా. అద్దె ఎప్పుడు ఇస్తున్నావు? ఇవ్వను. ఇవ్వవా? ఏంటయ్యా, ఎవరైనా అద్దెరిగితే రేపిస్తాను ఎల్లుండి ఇస్తానంటారు, నువ్వేంటి ఇవ్వను అంటావు? బా సరే, ఇవ్వను. ఇదిగో మా వాడికి చెప్పారంటే 2 పీకి అద్దె ఇప్పిస్తాడు. ఉండండి సార్, మీరు భలే జోకులేస్తారు. అది ఈ మాసు తెలుసు.